హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచిలర్ ఫైల్స్. ఈరోజు మన బ్యాచిలర్స్కి కావాల్సినట్టు టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. అయితే ముందుగా కొన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఈ పచ్చిమిర్చి టమాటా ముక్కలను అందుట్లో వేసుకుని దాంట్లోనే చింతగడ కొంచెం వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకున్నాక ఒక మ్యాషర్ని తీసుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా మగ్గిందంటే దానికి అది చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి అనమాట. అయితే ఇప్పుడు మనం ముందుగానే దానికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. మనకు కావాల్సినంత మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టానికి తగ్గట్టు. ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపులు వేసి బాగా వేయించుకుని అది ఈ చట్నీలో కలుపుకోవాలండి. తాలింపుని ఈ చట్నీలో కలుపుకోవాలి. అంతే అండి, వేడివేడి పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచిలర్ ఫైల్స్. ఈరోజు మన బ్యాచిలర్స్కి కావాల్సినట్టు టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. అయితే ముందుగా కొన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఈ పచ్చిమిర్చి టమాటా ముక్కలను అందుట్లో వేసుకొని దాంట్లోనే చింతగడ కొంచెం వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకున్నాక ఒక మ్యాషర్ని తీసుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా మగ్గిందంటే దానికి అది చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ముందుగానే దానికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. మనకు కావాల్సినంత మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టానికి తగ్గట్టు. ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపులు వేసి బాగా వేయించుకుని అది ఈ చట్నీలో కలుపుకోవాలండి. తాలింపుని చట్నీలో కలుపుకోవాలి. అంతే అండి, వేడివేడి పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.